వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిస్ కార్నర్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్, టెక్, లైఫ్ స్టైల్. సో ఈ వీడియోలో నేను అమేజింగ్ పాస్తా చేయబోతున్నాను అండ్ మీకు చాలా సింపుల్ వేలో నేను చూపించబోతున్నాను. మామూలుగా మనం పాస్తా అయినా నూడిల్స్ అయినా చాలా టఫ్ అనుకుంటాము, కానీ నేను ఈ వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. సో నేను వెజిటబుల్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ వీట్ పాస్తా అండ్ చాలా హెల్దీ కూడా. అంటే పాస్తా అనగానే జంక్ ఫుడ్ అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. సిన్స్ ఇట్స్ వీట్ పాస్తా, ఇట్స్ వెరీ వెరీ హెల్దీ, న్యూట్రిషియస్, అట్ ద సేమ్ టైం పిల్లలకి ఎస్పెషలీ చాలా చాలా లైక్ చేస్తారు. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ పాస్తా. నాకు బిగ్ బాస్కెట్లో నుంచి స్వీట్ కార్న్స్ కూడా కనిపించాయి. సో సడన్గా గుర్తొచ్చింది, ఇట్ గోస్ ఆసమ్ విత్ పాస్తా. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ స్వీట్ కార్న్స్. అండ్ నేను వైట్ సాస్ చేయడానికి అమూల్ చీజ్ కూడా ఉంది. సో నేను అమూల్ చీజ్ కూడా యాడ్ చేయబోతున్నాను. అండ్ నాకు ఇప్పుడు కొంచెం మైదా పిండి, కొంచెం మిల్క్ అండ్ చీజ్ యాడ్ చేసి వైట్ సాస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. సో ఇది పాస్తా కొన్ని తీసేసుకున్నాను అండ్ ఈ కంటైనర్లో నేను ఇప్పుడు దీన్ని బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం బాయిల్ చేసేటప్పుడే కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ సాల్ట్ వేసేసి బాయిల్ చేయాలి. 70% మాత్రమే బాయిల్ చేయాలి. సో వాటర్ బాయిల్ అయిపోయాక మనం పాస్తా వేయాలి. మీన్వైల్ నాకు కొంచెం పెప్పర్ పౌడర్ కావాలి. సో నేను కొంచెం పెప్పర్ పౌడర్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇప్పుడు జస్ట్ కొన్ని పెప్పర్ అనేది నేను వేయిస్తున్నాను, వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటానమాట. సో అలా చేస్తే ఏంటంటే మనం పెప్పర్ పౌడర్ వేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇది రోస్ట్ చేసి ఇప్పుడు మిక్సీ చేసేసుకుంటాను అనమాట. అలా వేయించి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ప్రాపర్గా కుక్ అవుతుంది, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓన్లీ 80% కుక్. మళ్ళీ చీజ్లో వెజ్జీస్లో ఎలాగో బాయిల్ అవుతుంది కాబట్టి. సో హౌ టు చెక్ ఇఫ్ ఇట్స్ కంప్లీట్లీ బాయిల్డ్ అంటే ఇలా తీసుకొని ఒక ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తో యూ హ్యావ్ టు చెక్ ఇట్. సో ఇలా వస్తే ఏంటంటే ఈజీగా రాకూడదు, కొంచెం ప్రెషర్ పెడితే వచ్చేస్తుంది. అంటే 80% బాయిల్ అయినట్టు. సో మనం దీన్ని తీసేసుకుందాం. సో ఇలా మనం పాస్తాని తీసేసుకున్నాక హాట్గా ఉంది కదా, ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ ఇందులో యాడ్ చేసేసేయాలి. అప్పుడు ఏంటంటే స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. ఒక బౌల్లో ఎగ్జాక్ట్లీ 2 స్పూన్స్ ఆఫ్ మైదా ఫ్లోర్ తీసుకొని అందులో నేను క్రీమ్ మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. ముందే యాడ్ చేసి పెట్టేసుకొని మనము బీటర్తో కానీ జస్ట్ స్పూన్తో కానీ బీట్ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే వైట్ సాస్ ప్రిపరేషన్కి రెడీ చేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా మనము కడాయి వేడి చేసేసుకొని పాస్తా లాంటి డిషెస్కి, ఇటాలియన్ డిషెస్కి మనం ఎప్పుడైనా కానీ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పల్లి నూనె, సఫోలా ఆయిల్ ఇలాంటివి కంటే మనము ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వేస్తున్నాము కడాయిలో. ఇందులో చింతపండు రసము, ఆవాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు రసము, బెల్లం ఇవంటివి ఏం వేయము. ఆలివ్ ఆయిల్ వేయాలి. మనకి ఇలా లంప్స్ ఫామ్ అవుతే నథింగ్ టు వరీ. మనం ఒక్కసారి వైట్ సాస్ చేసేసుకునే ముందు బ్లెండర్తో బ్లెండ్ కనుక చేసేసుకుంటే అస్సలు సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు కడాయి చాలా మంచిగా వేడి అయినట్టుంది. ఇప్పుడు మనం 1 by 1 వెజ్జెస్ అన్ని వేసేసుకుంటాం. సో యాజ్ యూజువల్ ఫస్ట్ మనం ఆనియన్స్ వేద్దాం, అప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది. ఎక్కువ వెజ్జెస్ వేస్తే ఏంటంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, అందుకే నేను ఎక్కువ వెజ్జెస్ వేస్తాను అండ్ తక్కువ పాస్తా. ఎందుకు? అప్పుడే చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ బలం కదా అందుకు. సో ముందుగా నేను స్లైట్గా ఆనియన్స్ వేసేసాను. ఇక్కడ చూపినైనా ఇట్లా పెట్టుకో చాలు. ఇప్పుడు క్యారెట్స్కి కొంచెం ఎక్కువ టైం కావాలి కదా, అందుకే నేను సెకండ్ క్యారెట్స్ వేసేస్తున్నాను. ఇవన్నీ ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏంటంటే 3/4 కుక్ అవుతే చాలు. ఇటాలియన్ ఫుడ్స్ అన్నీ కూడా 3/4 కుక్ చేస్తారనమాట, ఎక్కువగా కుక్ చేయరు. నీ కై ముద్ద మాట్లాడా.
ఇప్పుడు యాజ్ యూజువల్ గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్ కారం ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకు? మిర్చి ఇగో ఎల్లో క్యాప్సికమ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను కొంచెం కార్న్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ వేసేసి మంచిగా సాటే చేసేసి మూత పెట్టేసేయాలి. కట్ ಮಾಡ್ಲಾ? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నాక నేను ఆనియన్స్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ కార్న్ కూడా వేసేసి ఆలివ్ ఆయిల్లో సాటే చేసేసుకుంటున్నాను. ఇందులో ఏమీ వేయలేదు, ఓన్లీ సాల్ట్ మాత్రమే వేశాను. సో ప్రాపర్గా ఇది కుక్ అవ్వాలి. ನೋಡಿಲ್ಲ వెజ్జీస్ అన్నీ ప్రాపర్గా కుక్ అవ్వడానికి నేను కొంచెం లిడ్ పెట్టేస్తున్నాను. వైట్ సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలల్లో 1 స్పూన్ to 2 స్పూన్స్ మైదా పిండి వేసి కలిపి పెట్టుకున్నాను. గార్లిక్ మనం బటర్లో వేస్తే గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది. దిస్ ఈజ్ ఆప్షనల్. ఎక్కువ స్పైసీ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. వైట్ సాస్కి పక్కా ఇంగ్రీడియంట్ వచ్చేసి చీజ్ అండ్ బటర్, అంతే. వన్ మోర్ థింగ్, మనము పెప్పర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పెప్పర్ పౌడర్, అది కూడా ప్రాపర్గా కుక్ అయ్యాక ఇందాకే నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. యాక్చువల్లీ మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మా బాబు తింటాడు, వాడు ఎక్కువ స్పైసీ తినడు కాబట్టి నేను చాలా కొంచెం వేసుకుంటున్నాను. ఫైనలీ నాకు ఎక్కువ స్పైసీ కావాలి అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందని చాలా కొంచెం పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసేసాను. సాస్కి ముందుగా పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకుందాము. పాన్ వేడెక్కేసింది. నేను ఎగ్జాక్ట్లీ కొంచెం బటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ బటర్ అనేది మంచిగా మెల్ట్ అవ్వాలి. లో ఫ్లేమ్లో బటర్ అనేది మెల్ట్ అయ్యేటప్పుడే మనము ఇందులో చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ స్లైసెస్ వేయాలి. గార్లిక్ స్లైసెస్ వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, బటర్లో వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ కొంచెం మైదా పిండి అండ్ మిల్క్ ఇందులో కూడా సపరేట్గా వేసేస్తారు. లైక్ 2 స్పూన్స్ మైదా పిండి ఇందులోనే వేసేసి పాలు తర్వాత యాడ్ చేసేస్తారు. కానీ నేనేం చేస్తున్నానంటే అవి రెండు మిక్స్ చేసి పెట్టేసుకున్నాను కదా, అది ఇందులో యాడ్ చేసేసి స్టిర్ చేస్తాను అనమాట. అలా చేస్తే ఏంటంటే అసలు లంప్స్ అనేవి రాకుండా చాలా ఈజీ ప్రాసెస్. సో మెల్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, బటర్ అనేది చాలా మంచిగా మెల్ట్ అయింది కదా. మెల్ట్ అయ్యాక ఇందులో మిల్క్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి వేసి పెట్టుకున్నాను. ఇలా మొత్తం వేయాలి. మైదా పిండి కొంచెం అతుక్కుంది, అది కూడా నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇది స్టిర్ చేస్తున్నాను. వెజ్జీస్ ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకే లేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నీట్గా మనము లంప్స్ ఫామ్ అవ్వకుండా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఆల్రెడీ సాల్టెడ్ బటర్, అందుకే వైట్ సాస్ ఎంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. ఇప్పుడు కావాలంటే మనం కొన్ని హర్బ్స్ యాడ్ చేసేసుకుందాం. ఇందులో కొన్ని ఇటాలియన్ హర్బ్స్ అనేవి ఇందులోనే యాడ్ చేసేసుకుంటే పాస్తాలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి అస్సలు స్పైసీగా ఉండదు. సో పిల్లలు చాలా ఇష్టపడతారు. కొంచెం మనకి థిక్నెస్ అవుతుంది అనిపిస్తే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ ఆర్ బటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. నేను చీజ్ అనేది ఇందులో వేయట్లేదు ఫ్రెండ్స్, నేను పాస్తా వేసేసాక వేసేస్తాను.
ఇప్పుడు ఈ వెజ్జీస్ అన్నీ చాలా కరెక్ట్గా కుక్ అయ్యాయి కాబట్టి ఇందులో నేను మన పాస్తాని యాడ్ చేసేస్తున్నాను. సో యాక్చువల్లీ పెద్దవాళ్ళకి అంటే మై డాడ్ వాళ్ళకి అసలు నచ్చదు పాస్తా. సో ఇలా ఆనియన్ టొమాటో వేసేసుకొని ఉప్మాలానే తినేస్తారనమాట. సో దట్ ఈస్ ఆల్సో నాదర్ టేస్ట్. మనకి పాస్తా లాగా నచ్చకపోతే సింపుల్గా ఉప్మాలాగా కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని పోపులో ఇంగు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అట్లా కూడా నేను ట్రై చేశాను అనమాట. ఇంకా మరీ అంత ఇది అని నేను ఓకే. వైట్ సాస్ ఇస్ రెడీ. నేను ఇప్పుడు స్లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను బికాజ్ యాజ్ ఐ జస్ట్ సెడ్ ఇందులో నేను 80% కుక్ అయింది కదా, అందుకే. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వైట్ సాస్ అనేది మొత్తం ఇందులో వేసేసి చీజ్ యాడ్ చేసేసి స్టిర్ చేయడం అంతే, చాలా సింపుల్. సో వైట్ సాస్ మొత్తం ఇందులో వేసేసాక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బటర్ ఫ్లేవర్ అండ్ ఎంత క్రీమీ టెక్స్చర్లో ఉంది. చాలా చాలా యమ్మీగా ఉంది. మనకి ఇంకొంచెం స్పైసీ కావాలంటే మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గ్రేట్ దిస్ ఫుల్ స్లైస్ ఆఫ్ అమూల్ చీజ్. సో ఫ్రెండ్స్, హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా చీజ్ వేసేసాను కదా, సో ఈ చీజ్ ఇప్పుడు అంతా మెల్ట్ అయిపోతుంది అండ్ చాలా మంచి అరోమా వస్తుంది. సో చూసారు కదా, చాలా సింపుల్ పాస్తా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాస్తా చేసుకొని మీరు తినండి. ఈ స్టైల్లో చేసుకొని ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మంచిగా ఉందంట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.